హాయ్ అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గుడ్ మార్నింగ్. 100 డేస్ ఛాలెంజ్లో డే 20 అండి. సక్సెస్ఫుల్గా డే 20 వరకు అయితే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ లేవగానే ఇల్లంతా నీట్గా అయితే మాప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా లేచిండు. మా హస్బెండ్ కోసం వచ్చేసి టీ అయితే పెట్టి ఇచ్చేసాను. ఇంకా నేను కూడా అయితే పూజ చేసేసుకున్నానండి. ఇంకా వాషింగ్ మిషన్కి వచ్చేసి బట్టలు అయితే వేసాను. అవన్నీ తీసుకెళ్ళి అయితే పైకి వెళ్ళి ఆరేసి వచ్చానండి. బద్రీని అయితే తీసుకుపోలేదు, బద్రీ ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా నేను వచ్చేసి బద్రీ కోసం వచ్చేసి దోశ అయితే వేసాను. ఇంకా దోశ వేసిన తర్వాత బద్రీకి అయితే పెట్టిచ్చేసాను. బద్రీ నాతో పాటే 6కి లేచిండండి, అందుకే ఫేస్ అయితే అలా పెట్టాడు. ఇంకా నిద్ర వస్తుంది మళ్ళీ అప్పుడే. ఇంకా బొమ్మాయి చట్నీ అయితే చేశానండి. ఇంకా దోశ అయితే వేపించేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను టిఫిన్. ఇంకా నేను కూడా వచ్చేసి పప్పు చేద్దామని పాలకూర అయితే కట్ చేసుకొని పప్పుకైతే నానబెట్టి వేసుకున్నానండి. పప్పు నానబెట్టి చేస్తే తొందరగా ఉడికిపోతుందంట అండి. ఇంకా నేను వచ్చేసి చాలాసార్లు చేశాను, తొందరగా ఉడికిపోతుంది అలా చేస్తే. ఇంకా నేను వచ్చేసి నైట్ కడిగిన పాత్రలో నీట్గా ఎక్కడెక్కడైతే సర్దేసుకున్నాను. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా మెదిపేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నానండి. మళ్ళీ కిచెన్ అంతా నీట్గా అయితే సర్దేసుకున్నాను, తుడిచేసుకొని స్టవ్ అంతా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్, ఆకుకూర పప్పు. ఇంకా బద్రీకి వచ్చేసి ఆకుకూర పప్పులోనే కొంచెం అయితే రసం తీసానండి. వంటలన్నీ 9 కల్లా అయితే చేసేసానండి. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి బయటకు అయితే వెళ్ళామండి. మార్నింగ్ పని ఉంటే 3కి అంతా పని అయిపోయింది. ఇంటికి వచ్చి మళ్ళీ లంచ్ చేసేసి బయటకు అయితే వెళ్ళాము. బద్రీని ఆడిపించేసి హోటల్లో అయితే మళ్ళీ బద్రీ అయితే దోశ తినిండు. ఇంకా వచ్చేటప్పుడు పెట్రోల్ అయిపోయింటే మా హస్బెండ్ అయితే పెట్రోల్ అయితే పట్టించుకున్నాడండి. ఇంకా మళ్ళీ ఇంటికి రాగానే దోశ అయితే వేపించేసాను మా హస్బెండ్కి. వేపించేసిన తర్వాత నేను మార్నింగ్ వేసిన బట్టలు అయితే అవన్నీ హోల్డ్ చేసేసి నీట్గా ఎక్కడెక్కడ కబోర్డ్లలో అయితే సర్దేసుకున్నానండి. ఇంకా నేను కూడా అయితే నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ పడినాయి కదండి అంట్లు, అవన్నీ నీట్గా కడిగేసుకుని కిచెన్ అంతా నీట్గా అయితే సర్దేసుకున్నాను. మీలో ఎంతమంది నైటే పాత్రలు కడిగి పనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా బర్త్డే కూడా టైర్స్ అన్నీ పడేసిండే, అవి కూడా అన్నీ నీట్గా ఎక్కడొక్కడ సర్దేసుకున్నాను. ఇంకా నేను వచ్చేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేశానండి. మార్నింగ్ రైస్ ఉన్నింది, అలాగే దోశ వేసుకొని తినేసాను. ఇంకా మళ్ళీ పడిన అంట్లు అన్నీ నీట్గా కడిగేసుకొని కిచెన్ అంతా నీట్గా సర్దేసుకున్నానండి. ఇంకా మళ్ళీ కసువు అయితే చిమ్మేసాను నైటే. ఇంకా అలాగే కసువు చిమ్మేసిన తర్వాత మాపు కూడా పెట్టేశానండి. ఇంకా మార్నింగ్ లేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందిలే అని. ఇంకా డే 20 వ్లాగ్ ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి